అన్వేషణ వర్సెస్ బిఎస్5 మీద ఒక వీడియో చేశాను. బైఎస్ సన్నీ యాదవ్ నిబ్బా ఫాలోవర్స్ కొంతమంది అన్వేషణ మీద తప్పు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో దాని మీద అయితే రియాక్ట్ అవ్వబోతున్నాం. అన్వేషణ మీద కేసులు ఉన్నాయట, ఇంకా లేనిపోయిన కామెంట్స్ అన్ని చేస్తారు, దాని మీద రియాక్ట్ అవ్వబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ గా నాకు తెలుసు ప్రమోషన్ చేస్తే ఒక యాప్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఎంత వస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అన్వేషణకి ఎలాగ రిలేషన్ అవుతాం బ్రదర్, ఇంకా ఈ వీడియోలో తెలుసుకుంటే నేను గివ్ అవే ఇస్తున్నాను, దాని గురించి తెలుసుకున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వీడియోలో మెయిన్గా టాపిక్లోకి వెళ్తే బైఎస్ సన్నీ యాదవ్ ఫేక్ ప్రమోషన్స్ ఇప్పుడు గివ్ అవే అంటున్నాను. మీరు 100 కామెంట్స్ 1K లైక్స్ చేసేయండి, నేను మీలో ఇద్దరికి 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఫోన్పే గివ్ అవే చేస్తాను. నేను పిక్ చేసిన కొంతమంది చేస్తాను, వెంటనే వెళ్ళి కామెంట్ చేయండి. హలో గైస్, ఫస్ట్ టైం విజిట్ చేస్తుంది మన ఛానల్, మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఈరోజు బైఎస్ సన్నీ యాదవ్, మరి నువ్వు గివ్ అవే చేస్తున్నావు కదా, నువ్వే నీతులు చెప్తున్నావు. ఏంటంటే బైఎస్ సన్నీ యాదవ్ అనేది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే కాదు, ఇప్పుడు బ్యాన్ చేసినా కదా ఇల్లీగల్ గా మనకి టెలిగ్రామ్ లో గట్రా ప్రమోట్ చేస్తున్నారు. నాకు బూతులు వస్తున్నాయి. ఇప్పుడు అన్వేషణ రియాక్ట్ అయిన తర్వాత ఎన్ని బూతులు తిట్టాడు, లాలీపాప్ ఇవన్నీ. అసలు మేనర్స్ ఉన్నాయా బైఎస్ సన్నీ యాదవ్? ఏం చెప్పాలి, బల్లిని చూసి కొట్టుకునే నా కొడుకు వీడు. బైఎస్ సన్నీ యాదవ్ ఫ్యాన్స్ ఎవరంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, కామెంట్ చేస్తే మీరు క్లియర్గా వీడియో చూస్తే అర్థమవుద్ది. మీరే అనాలిసిస్ చేసి మళ్ళీ కామెంట్ చేయండి. ఇక్కడ ఒక కామెంట్ పెడుతున్నాను చూడండి, చూసారా ఈ కామెంట్ అనేది ఎంత వల్గర్ గా మెసేజ్ చేస్తున్నారు చూడండి, ఎలా రియాక్ట్ అవుతున్నారు. అన్వేషణ మీద కేసులు ఉన్నాయి, లేనిపోని చెత్త కామెంట్లని చేస్తున్నాడు. అన్న మీద కేసు ఉంటే ఇలా ఉండరు, ఇంత ఫ్రీడంగా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ తిరగలేరు. అసలు తెలుసా, స్ట్రాటజీస్ పరంగా కేసులు ఉంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వీసా దొరకడం అసలు చాలా కష్టం, చాలా రూల్స్, చాలా మీ మీద కేసులు ఉంటే అసలు ఇంపాసిబుల్. మీరు ఎక్కడో మాల్ ప్రాక్టీస్ చేస్తే కానీ అలా చేయలేరు. అతను చూసుకుంటే అన్వేష్ భయ్య ఒక కింద నుంచి పైకి వచ్చే వ్యక్తి. నేను ఒక డయాడ్ ఫ్యాన్ గా నేను అన్ని అని పిలుస్తున్నాను. తమ్నైల్ చూసి అన్ని అని వచ్చారు కదా, నేను ఒక డయాడ్ ఫ్యాన్ గా అన్ని అని పిలుస్తున్నాను. మీరు ఒక వ్యక్తికి ఒక రిలేషన్తో కమిట్ అయ్యారనుకో, అతనితో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని చూసే కదా నేను అన్ని పరిశీలించే అతని కోసం వీడియోస్ చేస్తున్నాను. అన్వేష్ భయ్య అలాంటి వ్యక్తి ఏంటనేది నాకు క్లియర్గా తెలుసు. కావాలంటే మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా క్లియర్గా మాట్లాడుతున్నాం. అంతే, బైఎస్ సన్నీ యాదవ్ మ్యాక్సిమం ఫాలోవర్స్ అనేది చాలా వరకు చూసుకుంటే నిబ్బాగాలు, చిన్నపిల్లలు, చిల్లర నా కొడుకులు. ఎలా చెప్పాలంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఒక చాలా మెచ్యూరిటీ లేని వాళ్ళు ఆడతారు నా దృష్టిలో. అది అతను చెప్పే విధానం ఎలా ఉందంటే బైఎస్ సన్నీ యాదవ్ మా అమ్మకి దీనివల్ల ఇన్ని గాజులు కొన్నాను, ఇవి కొన్నాను, అవి కొన్నాను అని లేనిపోని వల్ల చెప్పాడు. నిబ్బగాలు. ఎందుకంటే 500 ఇస్తా, 1000 ఇస్తా, లింక్ నొక్కు. ఇది ఏంటంటే అసలు గివ్ అవేలు. ఇప్పుడు నేను అనేది గివ్ అవేలు ఎందుకు ఇస్తున్నాను, మన ఛానల్ గ్రోత్, మన కమ్యూనిటీ గ్రోత్ కోసం ఇస్తున్నాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయ్యి ఒక ఇంపార్టెంట్ ఒక కమ్యూనిటీ గ్రో చేసుకోవడానికి మనం అనేది గివ్ అవేలు ఒకరికి హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ అతను చూసుకుంటే ఒకరికి మెయిన్గా బొక్క పెట్టడానికి ఒక బెట్టింగ్ యాప్లో ఎన్రోల్ అయితే అతనికి ఎంత బొక్క అనేది మీకే తెలుసుకోండి. చాలా వరకు అన్వేషణ ఎంత చెప్పాడో గుర్తించుకోండి. నేను కూడా ఎన్నిసార్లు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవట్లేదు. చాలా వరకు బ్యాడ్ అమ్మ ఫ్యామిలీకి వచ్చి ఎందుకు తిడతారండి చెప్పండి, మెయిన్గా ఫ్యామిలీస్ మీద తిడుతున్నారు కామెంట్స్లో. కాకపోతే నేను దీని మీద మెయిన్గా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, నాకు బాగాలేదు అయినా సరే వీడియో అనేది చేస్తున్నాను. బైఎస్ సన్నీ యాదవ్ అనేది చాలామంది కమెంట్లు కూడా చూసాను. అది ఎవరైతే మనకి బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు వాళ్ళ మెయిల్స్ కూడా చూసాను, వాళ్ళు ప్రొఫైల్ ఫోటోలు ఇవన్నీ నిబ్బాగానే. కావాలని మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, డైరెక్ట్ చెప్తున్నాను. బైఎస్ సన్నీ యాదవ్ చాలామంది చేస్తున్నారు కానీ ప్రమోషన్స్ ఇలాగా బెట్టింగ్ యాప్స్ మీద గివ్ అవేలు ఇవ్వడం, ఇది ఒక అమెరికన్ స్ట్రాటజీ. ఎన్నిసార్లు చెప్పారు అన్వేష్ అన్న, ఇది మ్యాక్సిమం వదులుకుంటే మంచిది. ఇంకా ఇల్లీగల్గా నడిపిస్తున్నారు టెలిగ్రామ్లో గట్రా. చూద్దాం ఎంతవరకు ఇది ఎండింగ్ వస్తుందో చూద్దాం. యువర్ ఫిట్నెస్ భయ కూడా ఎవరైతే మన కమ్యూనిటీలో ఇది ఫేక్ అంటే ప్రమోషన్స్ చేయట్లేదు వాళ్ళ మీద వీడియోస్ చేశారు. అందులో నేను కూడా ఒకనే. నాకు తెలుసు ప్రమోషన్ చేస్తే ఒక యాప్కి కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఎంత వస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇది డిస్కస్ చేసుకుంటే నేను ఒక ప్రమోషన్ చేశాను, మరి నువ్వు ప్రమోషన్ చేసావు కదరా అంటే, నేను ప్రమోట్ చేసింది నేను ఫిట్నెస్ ముందు చేసేవాడిని. ప్రోటీన్ పౌడర్, క్రియాటిన్ అనేది మంచి బ్రాండ్తో ఉన్నది నేను ప్రమోట్ చేసాను. దాని స్ట్రాటజీస్ ఎంత డబ్బులు వస్తాయి ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే, ఒక యాప్ ప్రమోట్ చేస్తే. ఒకళ్ళు రిజిస్టర్ అయినా, ఒకళ్ళు కొనిన ప్రోడక్ట్ ఒక యాప్లో రిజిస్టర్ అయినా దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది నాకు తెలుసు. ఓకేనా,
ఇది వ్యూవర్స్ చూసిన వాళ్ళు అందరూ ఎరిపప్పులు అయిపోతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ డబ్బులు సంపాదించి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే జనాలు ఎరిపప్పులు అయిపోతున్నారు. నేను ఒక ప్రోడక్ట్ ఇచ్చేసానంటే ఎంతో ఎప్రూవ్డ్ ప్రోడక్ట్ అయితే చేసాను, అది కూడా అప్పుడులో చేసాను. ఇప్పుడు ఎక్కడ ప్రమోషన్స్ అనేది చేయను. నేను మీకు గివ్ అవేలు ఇస్తాను. మన ఛానల్ని మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం ఒక యాప్ ప్రమోట్ చేస్తే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే ఎంత డబ్బు సంపాదిస్తాడో, జనాలు దానికి రెస్పాండ్ అయ్యి ఇచ్చేస్తే ఎంత డబ్బులు వస్తాయో డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతదాకా బాయ్ గైస్.